తమకి అనుకూలంగా ప్రకటనలు రావడంలో అసలు ఇది కాదు ఎత్తుగడ. ఆ ప్రకటన చూడగానే నాకు వామ్మో ఇది నిజంగానే రికార్డా అనిపించింది అనమాట. ఏంటయ్యా అంటే ఒక్కరోజే 10,000 కోట్లకు పైగా నిధులు విడుదల, ఇది రికార్డే అని ఈ అమ్మఒడి అదే ఆ తల్లికి వందనం తాలూకు ప్రకటన ఒకటి చూసా ఈ దినంలో. ఆ తర్వాత ఆ స్టోరీ కోసం ఎంత ఎతికినా కనపడలా. సరే ఇంకొక కథనం కూడా కనపడింది. మొదటి కథనం తాలూకు సారాంశం ఏంటంటే నిన్న అది రికార్డ్ అని చంద్రబాబు గారు చెప్పింది వీళ్ళు వేసారు. అంతేగాని ఆ హెడ్డింగ్ చూస్తే ఏముంటుందంటే మాయాజాలం ఇక్కడే ఉంటుంది కదా. జరిగింది అనడమేమో వార్త, చెప్పింది చెప్పడాన్నేమో రిపోర్టింగ్. ఇది అలా కాదు, చెప్పిన దాన్ని వార్తలాగా రాసేది. 10,000 కోట్లు విడుదలైపోయినట్టు. మనం అంతకుముందు అన్నాం కదా 8,745 కోట్లు ఏంది లెక్క, మామూలుగా చూసినా కూడా 15,000 కోట్లు వస్తుంది కదా అంటే దాన్ని సవరించేది. ఏంటయ్యా అంటే పాఠశాలల అభివృద్ధి నిధికి పోతుంది అని. పాఠశాలల అభివృద్ధి నిధికి మరి తల్లికి వందనం అని పేరు పెట్టడం ఎందుకు? దాన్నేగా మీరు విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,500 అన్నారు. మరి 1,500 500 ఎలా అయిందనేది నాకు అర్థం కాలే. అంటే ఇకపై ప్రతి పాఠశాల అభివృద్ధిలో, డెవలప్మెంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఎక్కడైనా ఏదైనా పాఠశాల పునారిల్లుతుంటే, పెచ్చులు ఉడుతుంటే, రంగులు లేకపోతే ఆ నిధి ఏమైనా అడగవచ్చు. పైగా ఒక స్కూల్లో కనీసము ఒక 10 మంది విద్యార్థులకి తల్లికి వందనం వచ్చినా 2,000 × 10 20,000 వచ్చినట్టు సంవత్సరానికి. మెయింటెనెన్స్ చేయరా మరి? అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మరుగుదొడ్లు బాగాలేకపోయినా అడగాలి. గత ప్రభుత్వం ఫోటోలు తీపిచ్చిందని బాధపడ్డ ఉపాధ్యాయులందరూ ఇకపై అక్కడ ఫోటోలు పెట్టే అవసరం లేదు, కానీ ఆ డెవలప్మెంట్ నిధులు ఏమైనాయో చెప్పాల్సి వస్తుంది. ఫైన్, అది నిధులకు సంబంధించి కదా. రెండో హెడ్డింగ్ ఏంటంటే ఈ బ్యాంకులకు చేరిన నిధులు అట. మన బీట్ చూడండి. ప్రభుత్వం జీవో రిలీజ్ చేస్తుంది, తర్వాత బ్యాంకుకి చేరిని, బ్యాంకు తర్వాత ఆ ఖాతాకి వెళ్ళి ఏమో ఇంతలా ఎలివేషన్ వేయాల్సిన అవసరం ఏంటి ఇది నాకు? ఇంతవరకు ఖాతాల్లో పడలేదు అంటారేమోనని చెప్పేసి లేదు బ్యాంకులకు వెళ్ళిపోయినాయి అంటారు. బ్యాంకులకు వెళ్ళిపోయిన ఆ లెక్కలో ఎంత ఉందో తెలుసా? 35,44,450 ఖాతాలకి డబ్బులు 15,000 చొప్పున వెళ్ళినాయి. అంటే ఇంకా డబ్బులు వెళ్ళాల. బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుల నుంచి గురువారం అర్ధరాత్రి నుంచి, అంటే నిన్న రాత్రి నుంచి ఖాతాల్లో పడతాయట. మరి అర్ధరాత్రి నుంచి పడటం ఏంటో నాకు అర్థం కాల. అంటే తెల్లారేసరికి మీకు మోగుతాబ్బా టింగ్ టింగ్ అని మెసేజ్ అని దాని అర్థమేముంది? మన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏంటి ఓపిక పట్టాలి, పడతాయి కదా డబ్బులు పడతాయి కదా ఆగండి అని. వీళ్ళ సొమ్మ లేకపోతే వాళ్ళ సొమ్మ ఖాతాలో పడ్డాయి అనే ఆర్భాటంగా ప్రకటించినప్పుడు పడకపోతే పడలేదంటారు. దానికి ఎందుకు ఉలుపు? కాస్త ఆగాలి అంటే ఆగుతారు. ఆగిన తర్వాత ఏం చేయాలి? 35,45,454 ఖాతాలే ఎందుకు? 67,21,000 67,30,000 ఆ ఖాతాలు ఏమైనాయి మరి? సగమే ఎందుకు వచ్చినాయి? డేటా రాలేదు కదా. జూలై 5 నాటికి పూర్తవుతాయి అని చెప్తున్నారు. సో ఈ ఫార్సిక్ ఇలా సాగుతుంది అన్నమాట. ఇలా సాగుతూ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మన డబ్బులైనా జనం డబ్బులే అయినా ఇవ్వడానికి ఒక హృదయం కావాలన్నమాట. జస్ట్ ఇప్పుడే మనం వాకింగ్కి వచ్చే ముందు టీపీ రావు గారని ఒక సద్బ్రాహ్మణుడు గారు బీజేపీని తలకెత్తుకొని గత 30 ఏళ్ళుగా తన వంతు తాను కృషి చేస్తూ ఉన్నటువంటి ఆయన అనూహ్యంగా, గతంలో కూడా చెప్పినట్టు అనూహ్యంగా మారిపోయాడు. ఆయన పార్టీ ఫిరాయించేసాడు. సరే ఈ ఫిరాయింపులన్నీ ఓట్లు అవుతాయో లేదా ఇవన్నీ ఎందుకు, కానీ ఆయన నేను చెప్పిన మాటని కరెక్ట్ అన్నాడు. అదే హృదయం ఉండాలండి. డబ్బు ఎవరికైనా పంచాలి అంటే హృదయం ఉండాలి. మన దగ్గర డబ్బు లేనప్పుడు నాకు 1,00,000 రూపాయలు వస్తే వాళ్ళకి ఒక 50,000 ఇస్తా, వీళ్ళకి ఒక 25,000 ఇస్తా, వాళ్ళందరి బతుకులు మారుస్తా అన్నట్టు. డబ్బు వచ్చిన తర్వాత పైసా కూడా ఇవ్వబుద్దిగా. మరి ఆ రోజునంత వెటకారంగా, వ్యంగ్యంగా, ఎగతాళిగా పథకాల గురించి మాట్లాడిన వాళ్ళు, బద్ధకస్తులు, సోమరిపోతులు అయిపోతున్నా అన్నవాళ్ళు ఈ రోజున ఏం చెప్తారు? వీళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తేనేమో మంచి పథకము, డబ్బులు రిలీజ్గా అయిపోతేనేమో ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అసలు బద్ధకంలో ఎందుకు తయారు చేయాలి? బద్ధకస్తుల్లాగా ఎందుకు తయారు చేయాలి? కష్టపడాలి, శ్రమజీవులు కావాలి అంటారు కదా. అందుకే అనేది జనం సొమ్మైనా మన సొమ్మైనా డబ్బు పంచాలి అంటే హృదయం కావాలి. అది ఈ పాలకులకి లేదు. సంపద సృష్టి మీదే ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు దృష్టి. నిన్న ఆయన అన్న మాట కూడా ఒకటి గుర్తు చేసుకుంటే ఏమన్నారు ఆయన?
దీని మీదే మీరు ఆధారపడటం సరైన పద్ధతి కాదు అంటే సంక్షేమ పథకాల మీద ఆధారపడటం సరైన పద్ధతి కాదు అని చెప్పడం ద్వారా ఏంటంటే అది ఆయన పాలసీ దాన్ని అభ్యుదయవాదము, శ్రమజీవన సౌందర్యము ఇలా ఎలివేషన్ టైటిల్స్ పెట్టుకోండి. అదే వాళ్ళు ఏవైనా గొప్పగా ప్రకటిస్తున్నప్పుడు మాత్రం అదేంటి సార్ మనం ఇయ్యం కదా, మన పాలసీకి విరుద్ధం కదా అంటే అప్పుడు మాట్లాడు. నువ్వు ప్రకటించావు కాబట్టి నువ్వు ఇవ్వాలి. ఈ రోజున గత సంవత్సరంగా ఏడాదిగా వైఎస్ఆర్సీపీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఇలా ఎగతాళి చేస్తూ పాటల రూపంలో పాటలు ట్యూన్లు కడుతూ చేశారు కాబట్టే ఇది బలవంతంగా అయినా ఇస్తున్నామని ప్రకటించారు. కొంతమంది మన వాళ్ళు చెప్తారు పొదుల్లో జగన్మోహన్ రెడ్డి టూర్కి వచ్చిన స్పందన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఢిల్లీకి కూడా రిపోర్ట్స్ వెళ్ళిపోయినాయి. సో దానిని ఏదో రకంగా డైవర్షన్ చేయడానికి ఇలా చేశారు అంటారు. దాన్ని నిజంగానే నేనైతే స్వీకరిస్తాను. పైగా నిన్న ఒక ఆయన వచ్చేసి నేను డైవర్షన్ కోసమే, ఒక ఆయన కాదు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యల్ని డైవర్షన్ చేసేందుకు వదిలేళ్ళారంటారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే నిన్ననే ఎందుకో ఏదో చూస్తూ ఉన్నప్పుడు దొరికింది పాత పేపర్ ఒకటి. మే 24వ తారీఖునే ఆ నెలాఖరులోనే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పొదిలి టూర్కి వెళ్తున్నారు జగన్ అనేది మే నెలలోనే జరిగింది. కాబట్టి మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైవర్షన్ అనేది పచ్చి అబద్ధం. ఒకవేళ ఆయనకు సమాచార లోపం కూడా ఉండవచ్చు. ఎందుకంటే పోయిన నెల మే 24వ తారీఖునే మే 28న పొదిలి రైతుల్ని పరామర్శించేందుకు లేదంటే వాటితో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఖరారైంది. అది వాయిదాలు పడుతూ ఇప్పుడైంది. కాబట్టి మీరు అదేదో చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చాడంటే తప్పు. 15,000 మంది రౌడీల్ని అంటాం కరెక్ట్. అంటే మగాళ్ళకి మాత్రం హక్కులు భావాలు ఉండవు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు నిన్న ది గ్రేట్ కృష్ణరాజు ఉన్నాడు కదా, తన నోటి తేటతో రిమాండ్కి వెళ్ళినాడు. ఆయన్ని జడ్జి సురేష్ బాబు గారు తీవ్రంగా మందలిచ్చారట. అవి మాత్రం భలే రాశారు. ఇద్దరు తీవ్రంగా మందలిస్తూ కొన్ని వార్తల్లో ఉన్నప్పుడు ఈ పోలీసుల విచారణలో అట ఒక చోట జూదం జరిగిందనుకోండి, ఆ ప్రాంతాన్నంతా జూద నిలయం అంటారా అని అడిగారట. నీళ్ళు నవ్వలేడట. ఆయన నీళ్లు పోసేసుకొని నవ్వలేసాడంటే నీళ్ళు. మరి అలానా ఏరియాల్లో రౌడీ మోకలు తిరుగుతున్నారు అంటే ఆ ఏరియా అంతా రౌడీ మోకల్ని ఎలా చేస్తారు? మీరు చేసేసారు గాలి. ఈయననే అంటారండి మనం ఏమైనా చేసి అప్లోడ్ చేయకూడదు. అలా హృదయం లేని వారు సంక్షేమ పథకాలు మాకు ఈ దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో చెప్పారు సార్, ఆయన వచ్చే డబ్బులు ఇస్తారని ఎలా అనుకున్నారు సార్? అసలు ఆయన వస్తే ఏ రోజైనా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఉండవు కదా అన్నారు. ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది. పైగా మళ్ళీ నేలకు పోస్తామంటారు, బెదిరిచ్చేస్తారు, ఎవరైనా మాట్లాడకూడదు అంటారు. కానీ ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ధిక్కార స్వరాలు ఇంకా బాగా వినిపిస్తాయి. రాబోయే రోజుల్లో చూస్తారు. బాయ్.